హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఇచ్చేసి లాగ్స్. టుడే అయితే గోల్కొండకి అయితే వచ్చేసానండి. నేను లోపలికి రాగానే ఆర్మీ వాళ్ళ క్యాంప్ అయితే కనిపించింది. ఇక్కడైతే ఆర్మీ వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టికెట్ కాస్ట్ వచ్చి 25 రూపీస్, ఫారెన్ వాళ్ళకి అయితే 300 రూపీస్. సో మనం అయితే వెళ్ళి టికెట్ తీసుకొని వచ్చేద్దాం. టికెట్ అయితే తీసేసుకున్నా లోపలికి వెళ్దాం. నేనైతే లోపలికి అయితే వచ్చేసాను. మనం లోపలికి రాగానే మనకైతే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. మనకి లోపల ఉన్న ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ బోర్డుని చూసి అయితే తెలుసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ దర్బారా హాల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. దర్బారా హాల్ అయితే కొండ మీద అయితే ఉంది. సో కొండెక్కి దర్బారా హాల్ అయితే చూసేసి వద్దాం. గోల్కొండకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు అయితే గోల్కొండని గోలాకొండ అనేవాళ్ళు. గోలాకొండ అంటే గోల్కొండ అని అర్థం. గోల్కొండని 12వ శతాబ్దంలోని కాకతీయుల వాళ్ళు అయితే కట్టారు. దాని తర్వాత కుతుబ్ షాహీ రాజులు ఇక్కడ నుండి తమ రాజ్యం పరిపాలించారు. మనమైతే లోపలికి వెళ్దాం ఫస్ట్. నేనైతే వీకెండ్ టైంలో వెళ్ళాను. చాలా మంది అయితే ఉన్నారు. పక్కనైతే చిన్న గార్డెన్ అయితే ఉంది. చాలా మంది అయితే కూర్చున్నారు. వీకెండ్ కాబట్టి స్కూల్ నుండి చాలా మంది పిల్లలు అయితే గోల్కొండ చూడడానికి వచ్చారు. ఈవినింగ్ అయినా ఎండ అయితే అలానే ఉంది. ఎండ అయితే మొహానికి కొడుతుంది. క్యాప్ తెచ్చుకోవడం మంచి పని అయింది. మీలో ఎంతమంది గోల్కొండకి వచ్చారో కామెంట్ చేయండి. మెట్లయితే ఇటు ఉన్నాయి. కొండ అయితే ఎక్కేద్దాం మనం తొందరగా. నేనైతే వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను. కొండ ఎక్కే ముందు కొన్ని వాటర్ అయితే తాగేద్దాం. వాటర్ అయితే తాగేసా ఫ్రెండ్స్. వెళ్దాం పైకి. మరి మెట్లు అయితే చాలా ఎత్తుగా ఉన్నాయి. 10 మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చింది. ఈ మెట్లు పూర్వకాలం కట్టించడం వల్ల ఇంత ఎత్తుగా ఉన్నాయి. పూర్వకాలంలో మనుషులందరూ ఎత్తుకున్నారు కాబట్టి వాళ్ళకి కన్వీనియంట్ గా కట్టుకున్నారు. మన జనరేషన్ లో ఉన్న వాళ్ళకి ఈ కొండ ఎక్కడం అయితే కొంచెం కష్టమే. ఆఫ్టర్నూన్ వచ్చుంటే ఈ కొండ ఎక్కడం ఇంకా కష్టమయ్యేది. ఇక్కడ ఫారినర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా నాలాగా ఆయాసం వచ్చింటది కూర్చున్నారు. నేనైతే మెట్లకి ఆయాసం వచ్చి కూర్చున్నానండి. నేను తెచ్చుకున్న వాటర్ అయితే అయిపోయాయి. పైన అయితే ఒక షాప్ అయితే ఉంది. పైకి వెళ్ళగానే ఒక డ్రింక్ అయితే తాగాలి ఫస్ట్. కింద అయితే చూడడానికి చాలా ఉన్నాయండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కింద ఉన్న ప్లేసెస్ అన్ని చూసేద్దాం. సో మనమైతే పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే సగం దూరం అయితే వచ్చానండి. ఎంత నడిచినా ఇదైతే తరగట్లేదండి. కింద ఆర్మీ వాళ్ళ ప్రోగ్రామ్ అయితే అయిపోయేలా ఉంది. ఈ కొండ ఎక్కేలోపు ప్రోగ్రామ్ అయిపోయేలా ఉందండి. మీరైతే కొండపైకి వచ్చేటప్పుడు అయితే 2 వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. ఒకటైతే సరిపోదు. మీలో ఎవరైనా గోల్కొండ వచ్చినప్పుడు ఆగకుండా కొండ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అమ్మయ్య, ఇక్కడ మంచి గాలి వేస్తుంది. ఇన్ని మెట్లు ఎక్కేసరికి నాకైతే ఆయాసం వచ్చిందండి. అందుకే కూర్చున్నా. ఈ ఈవినింగ్ టైంలో వస్తే గాలి అయితే చాలా బాగా వేస్తుంది ఇక్కడైతే. కమాన్ ఫ్రెండ్స్, ఇంకా ఆగకుండా అయితే పైకి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా పైకి వెళ్ళిపోదాం. వాళ్ళు చిన్నపిల్లలైనా చాలా తొందరగా అయితే ఎక్కేస్తున్నారు. పిల్లలందరూ పరిగెడుతున్నారు. పిల్లలతో పాటు మనం కూడా పరిగెట్టేద్దాం. అసలు తగ్గేదే లేదు. స్కూల్ పిల్లలు అయితే చాలా మంది అయితే వచ్చారు. పాపం పైకి ఎక్కడానికి చాలా కష్టపడుతున్నారు వీళ్ళు కూడా. ఒకసారి వెనక్కి తిరగగానే ఇంత కొండ ఎక్కానా అనిపించింది. ఇక్కడ నుంచి చూసే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఈ కొండ ఎక్కేసరికి బాగా కాళ్ళ నొప్పులు అయితే ఎక్కువైపోయినాయండి. తమ్ముడు హెల్ప్ తీసుకొని పైకైతే ఎక్కేసాను. నడవడానికి ఓపిక అయితే రావట్లేదండి. ఫైనల్ గా పైకైతే వచ్చేసానండి. పైన కాళీమాత టెంపుల్ అయితే ఉంది. వెళ్ళి చూద్దాం.
ఇదేనండి కాళీమాత టెంపుల్. పైన అయితే అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుందండి, గోల్డ్ కలర్ తో. అయితే మీరు వచ్చినప్పుడు కంపల్సరీ దీన్ని అయితే విజిట్ చేయాలండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ అక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దర్బార్ హాల్ అయితే మన పక్కనే ఉంది, ఇల్లు చూసేద్దాం. ఫైనల్ గా అయితే దర్బార్ హాల్ కి అయితే వచ్చేసామండి. పైకి అయితే స్టెప్స్ ఉన్నాయి, వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళినా ఈ స్కూల్ పిల్లలు అయితే నన్ను అయితే వదలట్లే. ఇక్కడైతే ఒక షాప్ అయితే ఉంది, అక్కడ స్నాక్స్ వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. ఫైనల్ గా దర్బార్ హాల్ పైకి అయితే వచ్చేసామండి. పైన అయితే చాలా పీస్ఫుల్ గా అయితే ఉందండి. మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో అయితే కంపల్సరీ గోల్కొండ విజిట్ అయితే చేయండి హైదరాబాద్ వచ్చారు. ఇక్కడ ఫారినర్ అయితే ఉన్నాడండి, చిన్నపిల్లలు అయితే ఆయనతోనైతే హాయ్ చెప్తున్నారు. ఈ తమ్ముడు అయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వ్యూ చాలా బాగుందని ఇక్కడైతే చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడైతే చాలా మంది అయితే కూర్చొని రిలాక్స్ అవుతున్నారండి. ఇక్కడ మంచి గాలి వేస్తుంది, చాలా కూల్ గా కూడా ఉంది. నేను కూడా నిలబడి రిలాక్స్ అవుతున్నా. కొంతసేపులో సన్సెట్ అయితే అయ్యేలాగుందండి, సన్సెట్ చూసి వెళ్దాం. గోల్కొండ చరిత్ర గురించి అందరూ చదివే ఉంటారు, కానీ దీని అందం చూడాలంటే గోల్కొండకు రావాలి. ఇక్కడైతే సన్సెట్ అయితే అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. పైన అయితే చూసేసాం, ఇంకా కిందకి వెళ్ళిపోదాం. కిందకి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక మసీద్ అయితే కనిపించింది, నాకు చూడడానికి చార్మినార్ లాగా అనిపించింది. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయితే అయిపోయింది, కిందకి వెళ్ళిపోదాం. కొండ దిగడం కూడా పెద్ద టాస్కేనండి. కొండ దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగాలి, కొంచెం స్లిప్ అయినా దొల్లుకుంటూ వెళ్ళి కింద పడతాం. ఇదేంటో నాకైతే తెలియట్లేదు, ఇది మీకు తెలిసి కామెంట్ చేయండి. కిందకు వచ్చేటప్పుడు అయితే ఇంకో దారికి అయితే వెళ్ళమంటున్నారు, ఇక్కడైతే దారి అయితే బాగాలేదు. ఇక్కడైతే రెండు దారులు అయితే ఉన్నాయి, ఇటు కొంతమంది అయితే వెళ్తున్నారు, అటు కొంతమంది వెళ్తున్నారు. ఎటు పక్క వెళ్ళాలో నాకైతే తెలియట్లేదు. వెళ్ళేటప్పుడైతే ఇక్కడ ఏదో గృహ ఉంది, చూసేసి వెళ్దాం. ఈవినింగ్ టైం కాబట్టి గుహ అంతా చీకటిగా ఉంది, అందుకే ఏమీ కనిపించట్లేదు. క్లోజింగ్ టైం అయిపోయిందని సెక్యూరిటీ వాళ్ళందరూ కిందకి వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడైతే చప్పట్లు కొడితే రాజుగారికి అయితే వినిపిస్తుందంట, అందరూ అరిచి గోల చేశారు. నైట్ టైం అయితే లైటింగ్ తో నేషనల్ ఫ్లాగ్ అయితే కలర్ఫుల్ గా కనిపిస్తుంది. సో మనం అయితే ఒక ఫోటో దిగేసాం, ఆర్మీ అన్నతో కూడా ఒక ఫోటో దిగాను. ఫైనల్ గా బయటకి అయితే వచ్చేసామండి. ఈ వీడియోకి షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. బాయ్.